వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గార్డెన్ విత్ అను. లాస్ట్ వీడియోలో మీరు చూసారు కదా చిత్రగారి గార్డెన్. ఒక్కొక్కరికి గార్డెన్ పెంచే దీంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనిక్నెస్ ఉంటుందండి. ఇవాళ మీకు ఇంకొక గార్డెన్ ని పరిచయం చేయబోతున్నాను. మా గ్రూప్ మెంబర్, మా కోలాటంలో మెంబర్ ఆవిడ గార్డెన్ మీకు పరిచయం చేయబోతున్నాను. టెర్రస్ పైన ఇలా మొక్కల దగ్గర నుంచి ఇలా స్టార్ట్ అయ్యి ఆవిడ గార్డెన్ స్టార్ట్ అవుతుంది అనమాట. రండి వీడియోలోకి వెళ్ళిపోదామా. హాయ్ జయలక్ష్మి గారు. రండి అను గారు. ఇది మా ఫ్రెండ్ జయలక్ష్మి గారు, మా కోలాటం టీం మెంబర్, మా గార్డెన్ గ్రూప్ మెంబర్. మొక్కలు చాలా బాగా పెంచుతారు. ఎప్పటి నుంచో ఇప్పుడు గార్డెన్ విజిట్ చేయాలనుకుంటున్నాను. ఇవాళ వచ్చాను అనమాట. హాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఇగో ఇది పాండవ్ బత్తి. ఈ కొమ్మలు మీరు అడిగారు కదా, అదే ఆకు వెలిగిస్తే దీపం అవుతుంది ఆ మొక్క అనమాట. థ్యాంక్ యూ అండి. ఓకే జయలక్ష్మి గారు, ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకోండి మిమ్మల్ని మీరు. నా పేరు జయలక్ష్మి. చెప్పండి, పర్లేదు. సిటీసీలోన అను గారితో పరిచయం అయింది. 1 year అవుతుంది. మాకు తన నుండే అన్ని మొక్కలన్నీ ఇంప్రూవ్మెంట్ అవ్వడం చేయడం అన్ని బాగాను ఎక్కువగాను మాకు ప్రోత్సాహం కూడాను తను బాగా ఇస్తున్నారు. ఇంకా చూడండి ఆవిడ ఫ్రెండ్స్ ని కూడా పిలిచారు. నేను కూడా సిటీజీలో నంబర్లే. తను నీ పేరు చెప్పవా? నా పేరు శిరీష. తను ప్రభా. నేను కూడా సిటీజీ నేను కూడా సిటీజీలో చేరాను. అనుగానే జాయిన్ చేశారు. మాకు ఎంతో హెల్ప్ఫుల్ గా టిప్స్ కూడా చెప్తున్నారు. చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. నేను కూడా కోలాటం గ్రూప్ లో ఉన్నాను. మేమంతా కూడా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం అందరం కలిపి జయలక్ష్మి గారి గార్డెన్ విజిట్ చేసి వద్దామా? ఓకే. ఇక్కడ చూడండి అగ్లోనిమా ఎంత బుజ్జి పాట్ లో పెట్టారు. ఇదేమో పర్పుల్ హార్ట్, ఇది చిన్న స్నేక్ ప్లాంట్, ఇది పోతోస్, అదేమో వెనకాల డాలర్ ప్లాంట్. అదేంటంటారు, బిర్యానీ కొండలా ఉంది. అవునండి, అదేమో మన ఫ్లాస్క్ అండి. ఫ్లాస్క్ బా ఎంత బాగా పెట్టుకున్నారు. అండ్ ఇలా ఒక బుద్ధుడిని పెట్టారు. ఇక్కడ ఇలా ఒక టేబుల్ ఫ్రంట్ గదిలో ఇలా అరేంజ్ చేసుకున్నారండి. టోటల్ గా చాలా క్యూట్ క్యూట్ పాట్స్ లో అంత బాగా అరేంజ్ చేశారు. ఓకే, ఇంకా వాళ్ళ ఫ్రంట్ బాల్కనీలో ఇలా గోడ పైన అన్ని క్రోటన్స్ ఇలా అరేంజ్ చేసుకున్నారు. అన్ని మంచిగా గ్రీన్ గా. ఇది సిటీజీ మీట్ లో ఇచ్చింది. ఎవరిచ్చారంటారు మరి నాకు ఐడియా లేదు. ఎవరిచ్చారు? జయలక్ష్మి గారికి శాంతి లక్ష్మి అంట. ఇదండి చాలా బాగా పెరిగింది. ఇగో ఇది కూడా, ఈ క్రోటన్స్ కూడా స్నేక్ ప్లాంట్. ఇలా ఐడియా కోసం తీస్తున్నాము. చూడండి, ఎవరైనా లో సన్ లో పెరిగే వేదన ఉంటే ఇగో చూడండి ఇలాంటి ప్లాంట్స్ అన్ని పెట్టుకోండి. అమ్మా, ఈ పిచ్చికి వచ్చి అక్కడ గూడు పెట్టచ్చు. దాంట్లో వస్తుంటాయి పొద్దుగాయండి 2-3 సార్లు. అవునా? అందులో పిచ్చుకలు వస్తాయంట రోజు. చూడండి ఎంత బాగా గడ్డి వేసి పెట్టారు. దాంట్లో అవి తెచ్చి పెట్టుకున్నాయి. అవి పెట్టుకున్నాయా? అప్పుడు పెట్టేస్తే తెచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టాము. ఇప్పుడు కంటిన్యూ వస్తుంటాయి. ఓకే. ఇక్కడ వామాకు ఇది ఎలా వాడతారు జయలక్ష్మి గారు? రసములు వేస్తానండి. తర్వాత వామనం చేస్తామా? వామన్ బదులు ఇదేసి పీల్స్ కట్ చేసేస్తే చాలా బాగుంటుంది రైస్. అవునా? ట్రై చేస్తా. బజ్జీలు తప్ప మేమేం వేసుకోవటం లేదు. రసంలో బాగుంటది. ఆదిలక్ష్మి గారు చెప్పారు. అప్పుడు నేను రసం కానీ వామన్నం చేసాను, చాలా బాగుంది. ఓకే ఓకే, ట్రై చేస్తాను అయితే నేను కూడా. మీకు తెలుసా ఇది కూడా ఎడిబుల్ అంట. అందరూ సరస్వతి ఆకు అనుకుని అది అంటున్నారు, కానీ సరస్వతి ఆకు డాలర్ ప్లాంట్, కాయిన్ ప్లాంట్. కానీ అది కూడా చెన్నైలో వాటిలో తింటారట. ఆకుకూరగా అది వాడతారట. అది అమ్ముతారు అక్కడ. మనం ఆకుకూరలు ఎలా అమ్ముతున్నారో అలా అమ్ముతుంటారు అది. ఇది చూడండి, ఇక్కడేమో తెలియదు అదే ఏంటిదండి, వెరైటీగా ఉంది. కోలియస్ పైప్ లో పైపు. హౌస్ కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు అంటే కింద కొంచెం సిమెంట్ వేసి హోల్స్ పెట్టి. ఇది కదలదా? కదులుతుంది. ఓకే, ప్లేస్ మార్చుకోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ. ఓకే, చూడండి ఎంత బాగా పెరిగిందో కోలియస్. ఇందులో మట్టేసి పెట్టారు హోల్స్. బిందు ఇచ్చిందండి. ఓ నైస్, చాలా బాగుందండి. బిందు చాలా బాగుంది, బాగా పెరిగింది చూడండి మొక్క. ఇదేంటంటారు జయలక్ష్మి గారు? ఇంత క్యూట్ గా ఉంది, భలే వేసారు. ఇందులో ఇది పౌడర్ కి ఇస్తారు, ఇలా స్పూన్ టైప్ గాను, అది ఇందులో యూజ్ చేశాను. ఓ, ఆ ప్రోటీన్ పౌడర్ వాటిల్లో ఉంటాయి. ఓకే, దీనికి చిన్న హోల్స్ ఉన్నాయి.
చక్కగా ఇది వాడుకున్నారు చూడండి. కాదేది మొక్కలు పెంచడానికి అన్నారు చూడండి ఎంత బాగుందో. ఓకే అండి, మేడం మీదకి వెళ్దామా? ఇక్కడ చూసారా మెట్లు? రండి ఫ్రెండ్స్ మీరు కూడా. ఈ మెట్లు అన్ని కూడా ఒక్క మెట్టు కూడా వదలకుండా చక్కగా అన్ని ఆర్నమెంటల్స్ పెట్టారు చూసారా. ఇది రణపాల మొన్న మనకి మీట్లో ఇచ్చింది. రణపాల ఎవరు ఇచ్చారో గానీ చాలా బాగా పెంచారండి మీరు మాత్రం. కానీ ఇది వాడాలండి, రోజు ఒక ఆకు పచ్చిది తినొచ్చు. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా తినిపించండి రోజు. ఇది చాలా కిడ్నీ హెల్త్ కి చాలా మంచిది. ఇది ఒక ఆకు పచ్చడి చేసుకోవచ్చు మనం, మామూలుగా ఈవిడ అన్నట్టు రసంలో వేసుకోవచ్చు. అండ్ పచ్చిది తింటే కూడా పుల్ల పుల్లగా భలే ఉంటుంది. అది కొమ్మ అయిపోతుంది. కొమ్మ అవుతుంది. ఇదిగోండి వాటర్ది. ఆహా ఎంత క్రియేటివిటీ చూడండి. అన్ని హోల్స్ పెట్టి, ఈ హోల్స్ ఎలా పెట్టారండి? మామూలుగా ఓకే ఓకే చక్కగా పెట్టారు చూడండి. ఇండోర్ ప్లాంట్ ఇది చూసారా, ఇవి కూడా ఎంత బాగా పెరిగాయో. ట్యాంగిల్ హార్ట్ చూడండి, ఇవి కూడా కట్ చేసి ఇలా వాటర్ బాటిల్స్ లో పెట్టారు. ఇదిగోండి ఐస్ క్రీమ్ పాటలోనా. ఇది ఐస్ క్రీమ్ కప్పులు చూడండి. ఏది పడీకండి, మీకు ఐడియాస్ వస్తాయని ఇలాంటి వీడియోలు తీయడం. చూసారా ఎంత బాగా పెట్టుకున్నారో. ఐస్ క్రీమ్ కప్పుని ఎంజాయ్ చేస్తుంది ఆ ప్లాంట్. రండి మేడం మీదకి వెళ్దాం. ఓకే అండి, గార్డెన్ మాత్రం వింటర్ ఇక్కడే ఉన్నట్టుందండి. ఎంత బాగుంది కలర్ఫుల్ గా. అసలు చూడండి ఒక్కొక్క ప్లాంట్ ని పరిచయం చేస్తాను. ఇక ఇక్కడ స్టార్టింగ్ చూడండి, మొత్తం గార్డెన్ అంతా చూడండి కలర్ఫుల్ గా మంచి మంచి ఫ్లవర్స్, బీస్, బటర్ఫ్లైస్ తో చిక్కుళ్ళు అన్ని ఎంత బాగున్నాయో. ఇక్కడ వాటర్ ప్లాంట్స్ పెట్టుకున్నారు. హెజోలా కదండి? అవును మీరు ఇచ్చింది. నేను ఇచ్చిందేనా? ఈ రెండు మీరే ఇచ్చారు. ఓకే, ఇదేమో వాటర్ మొజాయిక్. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా పెరిగిందో. మంచి ఫ్లవర్స్ లాగా బాగా పెరిగిందండి. ఈ వాటర్ క్యాబేజ్ మీరే ఇచ్చారు. వాటర్ క్యాబేజ్. ఇదేంటంటారు? లోటసా? ఏంటో మరి ఫ్లవరింగ్ రాలేదు. వస్తుందండి, సీడ్ తో పెంచింది కదా, టైం పడుతుంది. 1 year అయినా పడుతుంది అది. ఇది చూడండి ఇక్కడ జాడీని కూడా వదలలేదు ఆవిడ. చక్కగా ఈ ప్లాంట్ పెట్టుకున్నారు. ఇది ఏంటో హయాసింత్, వాటర్ హయాసింత్ అంటారండి. ఇది మామూలు కాల్వల్లో పెరుగుతాయి. బ్యూటిఫుల్ పర్పుల్ ఫ్లవర్స్ వస్తాయి దానికి. గుర్రపు డెక్క. అబ్బాగో మాకు శిరీష అందించింది. ఇక్కడ చూసారా బ్రయోఫిలమ్, ఇది మీట్లోనే ఇచ్చారు. ఇది చూడండి ఒక లీఫ్ వేస్తే, కానీ చాలా మంది ఇదే రణపాలు అనుకుంటారు జయలక్ష్మి గారు. కానీ రణపాలు మాత్రం కాదు, తినకండి, తినేది కాదు. ఓకేనా? ఇది కూడా ఒక లీఫ్ ఇలా చిన్న ముక్క విరిగి కింద పడితే ప్రతి నోడ్ నుంచి ఒక మొక్క వస్తుంది అనమాట. ఇదండి ఐస్ క్రీమ్. దీంట్లో చింత. ఆహా ఎంత బాగుంది చూసారా. చింత ఫారెస్ట్. చిత్రగారి ఇంట్లో చూసినట్టు ఇక్కడ కూడా ఫారెస్ట్ ని పెంచారు చూసారా ఎంత బాగుందో. ఐస్ క్రీమ్ డొక్కు ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇక్కడ మంచి రోజ్, బ్యూటిఫుల్ రోజ్ ఉంది. ఇది రోజ్మేరీ కదా? అవునండి. అబ్బా ఎవరి దగ్గర బ్రతకట్లేదండి. ఏంటి ఫాలో అవుతున్నారు చెప్పండి. ముందు నాది కూడా అలాగే ఉంది. అంటే వాటర్ కొంచెం తక్కువ, సాయిల్ అదే లూజ్ సాయిల్ మాత్రం చాలా బాగుందండి. మీ టిప్స్ చాలా యూజ్ అవుతాయి చాలా మందికి. అందరూ చక్కగా కలుపుకోండి బాగా. అయితే మటు ఏమంటారు రైస్ హస్క్ కలుపుకుంటే సాయిల్ ఎంత చూడండి ఎంత బాగుందో అసలు. కానీ బాగా రిజల్ట్ ఉంది. సాయిల్ బాగుంది. అసలు రోజ్మెరీ కూడా డైరెక్ట్ సన్లైట్ లో పెట్టండి, చాలా తక్కువ వాటర్ ఇవ్వండి. అంతేనా అండి? వాటర్ మట్టి చాలా తక్కువ. అండ్ ఇది బ్రహ్మకమలం కదా, అది సబ్జా. ఆ పక్కన మాచిపత్రి. మాచిపత్రి ఆయిల్ లో హెయిర్ ఆయిల్ చేసుకుంటే అది వాడండి. మాచిపత్రి. ఆ పక్కనేమో మందారం ఉంది. ఇటు తిరుగు చూడండి. కాక్స్ కోంబ్ ఎంత బాగుందో. మీరు ఏమంటారు దాన్ని? ఇది కోడి జుత్తు పూలు. ఇది బిందుయే ఇచ్చింది. సెటప్ కూడా బాగుందండి. 3 చేయించారా స్టాండ్స్? అదేంటి ఇది జింక్ పైపులతో చేపిస్తున్నారండి ఇప్పుడు అందరూ. రస్ట్ పట్టట్లేదు అని చెప్పేసి స్టాండ్స్ చేపిస్తున్నారు. ఈ మందారం కూడా చూసారా, ముద్ద మందార చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. చూడండి ఇలా 2 స్టెప్ స్టాండ్ చేపించి కిందన కూడా
అన్ని వేస్ట్ గానండి, అంటే మరి అదే ఒక చెక్క పెట్టి 2 ఇటుకలు పెట్టి ఇలా ఈ సెటప్ చేశారు. ఏది ఏమంటారు, గచ్చు మీద ఏది పడకుండా, అంతే కదా, బరువు పడకుండా, అంటే వాటర్ కూడా స్టోరేజ్ అవ్వకుండా, వాటర్ నిలిచిపోకుండా, వాటర్ నిలవకుండా ఈ సెటప్లు బాగున్నాయండి. ఇది అన్నపూర్ణ ప్లాంట్. ఇది పండన్ లీఫ్ అంటారు కదా, అన్నపూర్ణ ప్లాంట్. బాస్మతి స్మెల్ వస్తుంది. మనం ఈ స్మెల్, ఈ లీఫ్ ఒకటి తెంపి రోజు మనం వండుకున్న అన్నంలో వేసుకుంటే మెడిసినల్ వాల్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట దీంట్లో. రోజు వాడండి, రోజు చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇది చిలకడ దుంప, స్వీట్ పొటాటో. అంటే ఇది కూడా చూడండి, ఈ సెటప్ భలే పెట్టారు. ఒక ఏమంటారు, ఒక వుడ్ లాగ్ పెట్టి 2 బ్రిక్స్ పెట్టి ఈ సెటప్ పెట్టారు. ఇలాగా బాగుంది. టెకోమా ఇవి ఎల్లో. ఇక్కడ చూడండి పిచ్చిక పొట్ల ఎంత బాగున్నాయి అసలు. అంటే ఒకటి సీడ్స్ కోసం వదిలేయండి, మన వాళ్ళ కోసం అదే ఉంచుదాం. ఇది ఉంచేయండి, చాలా బాగుంది, చాలా బాగా వచ్చాయి. ఇక్కడ ఇంకో 2 ఉన్నాయి, ఇక్కడ ఒకటి. ఇది సీడ్స్ కోసం ఉంచమన్నాను, ఉంచండి ప్లీజ్. చాలా బాగుంది. ఇది చిక్కుళ్ళు. ఏం చిక్కుడు ఇది? మన మీట్లో ఇచ్చింది. మీట్లోనే. ఓకే. చిక్కుళ్ళు అన్ని స్టార్ట్ అయినట్టున్నాయి కదా, బాగా. చాలా బాగుంది క్రాప్ అసలు. ఇది రాజుల చిక్కుడు అండి, రాజుల చిక్కుడు. అంటే మొన్న మా ఫ్రెండ్ దగ్గర, అదే మహీ సౌజీ వాళ్ళు ఇచ్చారు కదా, వాళ్ళు స్పాన్సర్ చేసినప్పుడు నేను తెప్పించాను మా ఫ్రెండ్ దగ్గర విజయ్ గారి దగ్గర. ఇది అంటే బల్ల చిక్కుడు లాగా ఎక్కువ లోపల గింజ తింటే బాగుంటుందంట. అది ఇంకా ఉంచమంటారు? ఇంకా ఉంచండి, గింజ కట్టేదాకా ఉంచండి, ఓకేనా? ఇగో ఇలా చూడండి, ఇలా తోరణాలు చాలా బాగా వస్తున్నాయి. ఉడత కూడా వచ్చింది ఇప్పుడే. వెల్కమ్ అమ్మా. ఇక్కడ ఒక మామిడి చెట్టు, ఇక్కడ బుజ్జి టొమాటోస్. పైన చూడండి ఏమున్నాయో, చిక్కుళ్ళమ్మ చిక్కుళ్ళు. ఎంత బాగా వచ్చాయో చూడండి అసలు. అన్ని గ్రీన్ లాంగ్ బీన్స్, బర్బాటి అంటారు కదా అవి. ఇక్కడ ఇంకో స్వీట్ పొటాటో వేలాడుతుంది. ఇది బేబీ మందార. దీనికి ఏం చల్లేరండి, ఇలా వైట్ గా ఉంది? చీమల మందు. తర్వాత ఓన్లీ ఈ మొక్కలకే చల్లుతారా లేకపోతే? లేదు, అన్నిటికీ పేను బంక్ కనపడుతుంది కదా, సీజన్ లో తప్పదులేండి. ఆర్గానిక్ తింటాం గానీ బాగా కడుక్కుని మాత్రం తినండి, చీమల మందు చల్లుతున్నాం కాబట్టి. 9 years అండి ఈ ప్లాంట్స్ గా. ఓకే, బాన్ సైజ్ లో అలా కట్ చేసి ఉంచుతారా? 2015లోనే స్టార్ట్ చేశాను. ఓహో, ఓన్లీ ఫ్లవరే, అంత మందారాలే ఎక్కువ పూజ కోసం అని. అదే మీకు మందారాలు ఇంట్రెస్ట్ లా ఉన్నాయి, అన్ని అవి ఉన్నాయి ఫస్ట్. అదే అందుకనే ఇవి చాలా ఓల్డ్ మొక్కల్లా కూడా కనిపిస్తున్నాయి, బాగున్నాయి. ఇవన్నీ చామంతులు. ఈ మందారంతో టీ తాగుతారు తెలుసా? ఈ మందార చాలా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి దీంట్లో. వేడి నీళ్ళు మనం సంగం పూల్ టీ ఎలా తాగుతామో ఇది తీసేయాలి, ఎటొచ్చి ఇది తీసేయాలి, ఇది కూడా తీసేయాలి. తీసేసి ఓన్లీ రేకలు తీసి 2 పువ్వులు ఒక మనిషికి సరిపోతాయి అన్నమాట. అలా చక్కగా వారంలో ఒక 2 times 3 times తాగండి, చాలా మంచిది. అది ఎర్లీ మార్నింగ్ హార్ట్ హెల్త్ కి మంచిదంట. సో బ్లాక్స్ రాకుండా వాటి కోసం అది తాగుతున్నారు. హిబిస్కస్ టీ అన్నమాట. అండ్ ఇది గోరింట. ఇవన్నీ చామంతులు పెట్టారు చూసారా, ఇది మీట్లో ఇచ్చినవే ఇవి. ఇంకా విడవలేదు, ఏ కలర్స్ అవుతాయి అని తెలియదు. అటుపక్క ఇక్కడ పింక్ స్టార్ట్ అయ్యే, ఇదో పింక్ ఇప్పుడే బ్లూమింగ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా కొంచెం ఈ వెదర్ కి సార్ లేట్ అయింది కదండి చామంతులన్నీ. ఇది గోరింట. మీ ఇంట్లో గోరింట మీకే సార్ 2 times చేసుకుని చాలా బాగా పండుతుందా? బాగుంది. ఇదేమో ఏంటిది, గుంటగలగరాక పొన్నగంటి కూర. సారీ, అప్పుడప్పుడు నేను కూడా స్పెల్లింగ్ మిస్టేక్లు, సారీ. ఇదేమో ఏం చిక్కుడు, ఇది వైలెట్ కలర్ కాదు, ఇదేమో గ్రీన్ పైన వైలెట్ గీత వస్తుందండి. ఇది కూడా అక్కడి నుంచి తెప్పించిన సీడ్స్ మా ఫ్రెండ్ దగ్గర. చాలా బాగున్నాయి. ఇది కూడా క్రాప్ బాగా వస్తుంది, ఈల్డ్ వస్తుంది, బాగుంది. ఇది చూసారా ఎలాంటి గ్రో బ్యాగ్. ఇది ఆల్మోస్ట్ 16 inch గ్రో బ్యాగ్ ఉంటుందేమో, 16 to 20 inch గ్రో బ్యాగ్. ఇది ద్రాక్ష పాదం.
ఇది ఎన్నేళ్ళు అయింది పందిరిలా మధ్యలో అయింది. ఇది ఈ మధ్య వేయించారు. ఓన్లీ బ్యాంబూ బ్యాంబూ సైడ్ అంతా ఇనుము డాట్స్ వేసి వైపులు. అంటే ఎండ్స్ చూసారా, ఈ ఎండ్స్ ఏమో జింక్, అంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా అవ్వాలంటే ఇది బాగుందండి. సెటప్ మాత్రం చాలా బాగుంది. ఈ ఎండ్స్ ఏమో జింక్ పైపులు, మధ్యలో ఏమో ఇలా బ్యాంబూ స్టిక్స్ ని జిఏ వైర్ తో టై చేశారు. ఇది బాగుంది ఫ్రెండ్స్, ఇలా ట్రై చేయొచ్చు. అండ్ ఇది చూసారా, ఇక్కడ ఒక చామంతుల తోట ఉంది. ఇప్పుడు మా సిటీజీ వాళ్ళు ఎవరింటికి వెళ్ళినా సరే చామంతులు ఉంటాయండి. మీకు చక్కగా చూడడానికి హ్యాపీగా అనిపిస్తుంది వెళ్ళగానే తోటలో. చూడండి కలర్స్, మీకు అన్ని 15 వచ్చాయంటారా? అంటే 15 రానట్టు ఉన్నాయి, ఇంచుమించు వచ్చుంటాయి. ఆరెంజ్, ఎల్లో, ఇదిగో ఇది బటన్ 8 ఉన్నాయి. ఇంకో ఎక్కడో ఒకటో రెండో విడతాయిలేండి. ఇది చాలా ఓల్డే. అవును తెలుస్తుందండి, మీరు ఈ ట్రంక్ బట్టి చెప్పేసి ఏజ్ మొక్కది. ఎంత బాగుంది, బాన్సై లాగా ఉంది చూడండి. ఏమంటారు, నందివర్ధనం ముద్ద. చిన్న స్మెల్ వస్తుంది, అంటే సెంటెడ్ వాసన. ఈవినింగ్ మంచి స్మెల్, అదే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మంచి స్మెల్ వస్తుంది. ఇవన్నీ వీటిని ఏమంటారు, ఈ ఫ్లవర్స్ ని మర్చిపోయాను, రూలియా కదా, వైల్డ్ పెటూనియా అంటాను నేనైతే. ఇదన్నీ 2 కలర్స్ ఉన్నాయి చూడండి, వైట్ క్రీమ్. ఇది ఎవరో సిటీజీ మా మీట్ లో షేర్ చేశారంట. చూడండి డిసెంబర్ పింక్. ఇప్పుడు డిసెంబర్ లో చామంతులు ఎక్కడ చూసినా అవే ఉంటాయి. ఇది చూడండి అసలు, కానీ మీ క్రియేటివిటీ బాగుంది, చాలా బాగుంది జయ గారు. ఇది డ్రాగన్ ఫ్రూట్. ఇక్కడ వీళ్ళకి మేదర్వీది అనిపించుకున్నారు మీరు. మేదర్వీది అనిపించుకున్నారు. పాతకనే పెట్టాను, మళ్ళీ ఇది ఎందుకు వేస్ట్ చేయడం అని. లేదు, చాలా బాగుందండి, చాలా బాగుంది ఐడియా. కానీ కాస్తది అంటారా బరువు? ఏమో అందుకే తాళ్ళు వేసాను ప్రస్తుతానికి. బాగుంది బాగుంది, కానీ గోడకి ఇలా సపోర్ట్ ఈ తాడు కట్టారు. అండ్ ఈ స్ట్రక్చర్ మాత్రం నాకు భలే ముద్దుగా బాగుంది, చాలా బాగుంది. ఇదేమో టెంపుల్ ట్రీ, ప్లూమేరియా అంటారు కదా అది. ఎంత బాగుందో చూడండి. ఇక్కడ ఇంకో వైల్డ్ పెటూనియా. ఇవి మన గార్డెన్ లో వెజిటబుల్స్ పెంచుతుంటాం కాబట్టి మనకి కంపల్సరీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అవసరం అండి. ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉంటే మనకి పాలినేషన్ బాగా అవడానికి, మనకి బీస్ అండ్ బటర్ఫ్లైస్ బాగా అట్రాక్ట్ అవ్వాలంటే, అదిగో వస్తుంది అక్కడ మాట్లాడుతుంటే, కంపల్సరీ మనకి కలర్ఫుల్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఎల్లో ఫ్లవర్స్ అయితే ఇంకా మంచిది. చూసారా, అసలు కొయ్యరా మీరు, లేకపోతే ఇవాళ నేను వస్తున్నానని కొయ్యలేదా? 2 days కలా ఒకసారి. కానీ చాలా బాగున్నాయి. అండ్ ఇది చూడండి, ఇక్కడ స్పెషల్ ఫ్లవర్ ఉంది, ఇక్కడ స్పెషల్ ఫ్లవర్ ఉంది చూసారా. చూడండి చాలా బాగుంది. ఇది ఈవినింగ్ అయ్యేసరికి ఈవినింగ్ విడుస్తాయి ఈ ఫ్లవర్స్, చాలా అందంగా ఉంటాయి. దీని పేరు చెప్పండి జయలక్ష్మి గారు. సౌగంధిక అండి. సౌగంధిక ఇచ్చారు. అసలు మాకు తెలియదు ఇదేమో అల్లమో ఏంటో అనుకున్నాము, మళ్ళీ తర్వాత ఫ్లవరింగ్ వచ్చి చేసినప్పటికీ అప్పుడు అంత స్మెల్. ఇది మార్చిన మాసంలో మీకు పూసింది, ఎంత అదృష్టం. లక్ష్మీదేవికి చాలా ప్రీతి అండి. ఒక్క పువ్వు పెట్టినా చాలా చాలా, అంటే అది కూడా అదృష్టం ఉంటే గాని పుయ్యవంటారు. ఇవి అందరూ పట్టుకెళ్తారు కానీ అవి అదృష్టం ఉంటే గాని పుయ్యవంట. కానీ మీ మొక్క కూడా చిన్న దుంప నుంచి ఎంత బాగా పెంచారు. అది బియ్యం గ్రో బ్యాగ్ చేసి. ఇది చూసారా, ఇది ఒక గ్రో బ్యాగ్. మీరు ఈ గ్రో బ్యాగ్ చేశారా? తయారు చేశాను. అలాంటి మా క్లాసులు తీసుకుంటే మేము కూడా కుట్టుకుంటాం కదండి, ఎంత బాగుంది అది, చాలా బాగుంది. గ్రో బ్యాగులు ఇది పసుపు పసుపు అండి, మామిడల్లం. అది ఇది మామిడల్లం. ఇది మామిడల్లం, ఇది పసుపు కదా. ఇవన్నీ చూసారా, అంటే ఏంటంటే మనం ఇవి ఒక 1 time క్రాప్ కాబట్టి ఇలా పెట్టుకుని చక్కగా ఈ సీజన్ అయ్యాక తీసేయచ్చు. దీనికోసం ఒక పర్మనెంట్ బెడ్లు గానీ ఇంకేం చెయ్యక్కర్లే. చక్కగా చూడండి ఎంత బాగా యూటిలైజ్ చేసుకున్నారు వీటిని. 25 kgs అయినా, ఇంకా పెద్దది లాగా ఉంది కొంచెం. ఓకే, బాగుంది. ఇటుపక్క కూడా కొన్ని ప్లాంట్స్ పెట్టుకున్నారు. ఇక్కడ ఇది సన్నజాజి, ఇవన్నీ ఫ్రూట్స్ లా ఉన్నాయి కదండి. ఇది కొప్సియా కదా, ఫ్లవరింగ్ వస్తుంది ఇప్పుడే. ఇది దానిమ్మ పడిలేచింది, ఇది కొంచెం టైం పడుతుంది కానీ ఉంచండి, తీయద్దు. కట్ చేస్తూ ఉండండి, ప్రూన్ చేయండి, వచ్చేస్తుంది తొందరగానే. అండ్ ఇది చూడండి, ఇంత చిన్న మొక్కకే ఎంత బాగున్నాయో జామకాయలు. ఏ వెరైటీ అంటారు?
ఏంటో చెప్పారు కానీ ఐడియా. ఓకేలేండి. ఇది ఫ్రూట్ వచ్చిన తర్వాత మన గ్రూప్ లో పిక్ పెట్టండి. ఇదేమో స్వీట్ లెమన్. స్వీట్ లెమన్ చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో అసలు. దీనికి ఏం కేర్ తీసుకుంటారు. ఇగో చూడండి ఇందులో కూడా మీకు చూపిస్తున్నా. ఇవిడ సాయిల్ చూడండి ఎంత బాగుందో అసలు. అంత సాఫ్ట్ గా అంటే గట్టిగా ఉంటాయి. రూట్స్ బాగా పెనిట్రేట్ అవ్వండి. ఇలా ఉంటే చక్కగా ఇగో ఫ్రూట్ బ్యాగ్స్, ఫ్రూట్ ప్లాంట్స్ కేమో ఈ గ్రో బ్యాగ్స్ చూడండి. ఈ సైజ్ గ్రో బ్యాగ్స్ ఉన్నాయి. ఇలా పెట్టుకుంటే చాలా ఏంటండి మనకి ఈల్డ్ ఎంత బాగా వచ్చిందో చూడండి. వాక్కాయ బాగా చెట్టు ఇది కాసిందా అండి? లేదు, మొన్న ఈ మధ్యన రీసెంట్ గా 3 months అంతా అవుతుంది. ఓకే. ఇది చూడండి ఈ బుజ్జి మొక్క ఇన్సులిన్ ప్లాంట్. ఇన్సులిన్ ఇది యూస్ చేస్తారా? అదే ఉదయాన్నే తింటుంటాం అండి. తింటారా? పచ్చడి చేయండి. ఇది గోంగూర పచ్చడి లాగే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఐడియా లేదు. ఇది స్టార్ ఫ్రూట్ కదా. స్టార్ ఫ్రూట్. స్టార్ ఫ్రూట్, మ్యాంగో. దొండపాదు. ఇది దొండపాదు. ఇదేం దొండ అంటారు? పెన్సిల్ దొండ కాదు, ఇది నాటు దొండ. నాటు దొండ. ఇప్పుడు దొండకాయలు తినేసిందంట శిరీష. ఏం అలాగా నేను వీడియో తీసుకుంటాను కదా. మీరు నిన్న చిత్రా గారి ఇంట్లో ఎక్కడ తిన్నారని తినాలనిపించిందా? ఓకే ఓకే. ఉంది చూసాను. అది చూడగానే మీరు గుర్తొచ్చారు అంతే తినేయాలంటారు. ఓకే. ఇది ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ కదా. అక్కడికి తెచ్చుకున్నారా ఏంటి? నేను ఒక వీడియోలో మొన్న మీట్లో ఇచ్చారు. ఓహో ఓకే. దీని పేరు మర్చిపోయాను కానీ ఆరెంజ్ కలర్. అంటే ఒకసారి వీడియోస్ తీస్తున్నప్పుడు ఏంటంటే పేర్లు అన్ని చెప్పేద్దాం అనుకుంటా, చూడగానే మర్చిపోతుంటాను. ఇది ఒక టైప్ చిక్కుడు. అక్కడ ఉంది కదా అదే ఇది కూడా. చూడండి ఇది గ్రీన్ మీద పర్పుల్ అంచుకి ఇలా గీత వస్తుంది అనమాట. ఇది ఒక వెరైటీ. మనకి దొరకవు. అక్కడి నుంచి తెప్పించాను. రాయలసీమ ఆవిడ తిరుపతి నుంచి తెప్పించాను. ఇక్కడ చూడండి ఫ్లవరింగ్ అని ఎల్లో ఫ్లవరింగ్ రాలేదు. ఇది అల్మండా పెద్దది. ఇది మల్బరీ ఇలా ఉంచొద్దండి. ఇక్కడ స్టెమ్తో ఇచ్చింది అంతా కటింగ్ అయిపోయిందండి. మళ్ళీ చేయండి. అలా మీకు ఫ్రూట్ ఒకటి కనబడే వరకు మీరు అలా కట్ చేస్తూనే ఉండాలి. ఏంటి అది? అది మర్రి చెట్టు. మర్రి చెట్టు త్రినాథ్ మేళా చేసినప్పుడు తెచ్చినప్పుడు అది వాటర్ లో పెట్టాను. చక్కగా ఈల్డ్ వచ్చింది. రూట్ వచ్చిందా? వచ్చి మళ్ళీ నేమో బాన్సాయ్ చేద్దాం కదా అని ఉంచండి. బాగుంది. ఫోన్లో మీరు పూజ చేసుకున్న మొక్క కదా. ఇగో స్టార్ ఫ్రూట్ చూసారా? ఇక్కడ 2 ఉన్నాయి. ఇంకా మంచిగా ఫ్లవరింగ్ ఉంది. ఇంకో ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఇది సపోటా. ఇది సింగపూర్ శ్రీలంక మల్లి. మరువం. ఇది ఒక రకం మందార. ఇది కూడా నేరేడ్లా ఉందిగా. వాటర్ యాపిల్. ఓకే. ఇది చూడండి అసలు ఈ ఫ్లవరింగ్ చూడండి ఎంత బాగుంది. వైట్ రుద్రాక్ష ఎంత బాగున్నాయో చూడండి. ఇది కూడా ఒక గ్రో బ్యాగ్ లో పెట్టుకున్నారు. ఇది కూలర్ వచ్చింది వేస్ట్ చేయకంటాను. ధర్మాకోలు అలాగా అందులో ఏంటి తోటకూర విత్తనాలు వేసి తీస్తారా? అయిపోయిందా? మళ్ళీ వెయ్యండి. బాగుంది. ఆ సెటప్ బాగుంది. అండ్ ఇక్కడ చూసారా వంకాయలు కూడా ఫుల్ కాయలు వచ్చాయి. బ్లాక్. ఇది ఎక్కడ తీసుకున్నారు నారు? ఇచ్చింది. ఇది కూడా నేను ఇచ్చిందినా? ఓకే ఓకే. ఇదిగో చాలండి. మనం ఒక 4 మొక్కలు పెట్టుకుంటే మన వారంలో 1-2 సార్లు మన కాయలు కోసుకోవచ్చు. చాలా టేస్ట్. అదే కదా. 1 నిమిషం ఇలా వేయగానే అలా ఉడికిపోతాయి. ఈ కొమ్మకు అసలు ఎంత ముద్దుగా ఉన్నాయి చూడండి. 4 ఉన్నాయి. ఇదంతా ఇది రుద్రాక్షే. మళ్ళీ ఇది చూసారా ఎందులో పెట్టారో? పాలు క్యాన్లు ఉంటాయి కదా, పాలు ట్రేలు, వాటిల్లో పెట్టారు. కానీ మీకు మట్టి పడిపోకుండా ఏం చేశారు సెట్టింగ్? ఓహో ఇలా టేప్ వేస్తారండి లోపల నుంచి. ఇదేదో బాగుంది ఐడియా. చాలా మందికి ఇవి ఉంటాయి కానీ ఎలా వాడుకోవాలో తెలియట్లేదు. అదే ఫస్ట్ నాకు తెలియదు కండి. టేప్ పెట్టాము. ఇందులో ఏమో అట్ట ముక్క వేసారు. ఇది కూడా మనకి ప్యాకింగ్ డొక్కులు అవి వస్తాయి కదా, అవి చుట్టూ వేసుకోవచ్చు ఇలాగా. బాగుంది ఐడియా. బాగుంది జయలక్ష్మి గారు. ఇదేమో ఇదంతా పసుపు కదా. ఓకే. చక్కగా కవర్ తో ఇలా తీసేస్తే ఎంత బాగా వస్తుంది. ఆల్రెడీ స్టార్ట్ అయినట్టుంది. పండగ పోతే తీసేయచ్చు మీరు. ఇక్కడ కూడా చాలా బాగుంది.
పైకి వచ్చింది. మనకి ఆకులు వాడిపోగానే పసుపు మనం తీయచ్చు. చెప్పండి సార్. ఇదిగోండి, ఇది మీరు ఇచ్చిందని 9 months అవుతుంది. ముల్లగా చెట్టు. ఓహో, ఇది కూడా చాలా హెల్దీగా పెరిగింది. అగో స్టార్ట్ అయిందండి. ఫస్ట్ ఒకసారి స్టార్ట్ అయింది, అంత ఆకు రాలిపోతే ఏం పర్లేదు, పుల్ల మజ్జిగ ఒకసారి స్ప్రే చేయండి. స్ప్రే చేసి ఫ్లవరింగ్ ఇప్పుడే స్టార్ట్ అయింది, బాగా వచ్చిందండి, వస్తుంది. మీరు ఆకులు అందాక కింద తీసేయండి, ఫ్లవర్స్ కి బలం వెళ్తుంది. అయినా తీసేయండి, కొంచెం ఆకులు తగ్గిస్తే ఫ్లవరింగ్ కి బలం వస్తుంది. అది ఇదేమో ఇలా ఒక డ్రమ్ లో పెట్టారు. ఏంటి ఇమ్మంటారు ఇది? ఏదో సోడియం ఏదో ఉంది పేరు, చక్కగా ఇనప డ్రమ్ అది. ఇది చూడండి, బకెట్ అండి, వేస్ట్ సిల్వర్ బకెట్. చూసారా, ఏది పాత సామాన్లు వాళ్ళకి ఇవ్వకండి, ఎటొచ్చి వాళ్ళ బిజినెస్ పడిపోతుంది. కానీ చూడండి ఎలా వాడుతున్నారో. 9 years అవుతుందండి. అందులో ఎంత బాగా పెరిగింది అసలు, హెల్దీగా చాలా బాగా పెరిగింది. అక్కడ పర్లే మారేడు, ఇది మారేడు రోజు పూజకు వాడతారు కదా. ఇదేంటి, ఇది మీ కంపోస్ట్ బిన్ అంటారా? అవునండి, వేస్ట్. చూసారా, గార్డెన్ లో తుడిచిన, మీరు అబ్జర్వ్ చేసి ఉంటే గార్డెన్ మొత్తంలో ఒక్క ఆకు కూడా లేదు, అవన్నీ ఇందులో ఉన్నాయి. ఫిల్ అయిపోయిన తర్వాత ఇంకోటి. ఓకే, ఇది కంప్లీట్ అవగానే ఇది కిందకి వెళ్తుంది. తర్వాత ఇందులోది అయిపోయిన తర్వాత మళ్ళీ పైకి అలా రొటేట్ చేస్తూ ఉంటారు. ఓకే, బాగుందండి. కంపోస్ట్ ఇలా రెడీ అవుతుంది. ఎన్ని రోజులు పడుతుంది అంటారు మీకు కంపోస్ట్? 3 months పడుతుంది కంప్లీట్ గా కంపోస్ట్ అవడానికి. ఓకే, నైస్ అండి. చూసారా, అందరూ ఇంట్లో కంపోస్టింగ్ మాత్రం మొదలు పెట్టాలండి. మన కిచెన్ స్క్రాప్స్, గార్డెన్ వేస్ట్ అన్ని కంపల్సరీ కంపోస్టింగ్ చేయాలి మనం. ఇక్కడ చూడండి ఏముందో, పత్తి మందారం. పర్లే. ఇక్కడ చూడండి ఏముందో, ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు పింక్ అయింది, ఇది మార్నింగ్ ఏమో వైట్ కదండి, వైట్, తర్వాత పింక్ అవుతుంది, ఇంకా డార్క్ అవుతుంది ఈవినింగ్ డార్క్ పింక్ అవుతుంది. ఇది కలర్ చేంజింగ్ హిబిస్కస్ అంటారు, పత్తి మందార అంటారు. దీనికోసం చాలా మంది పిచ్చైపోతున్నారు. మీరు ఎక్కడ కొన్నారు ఈ మొక్క? ఇది అరసవిల్లిలోనా ఉంది కదండి, మన ఊర్లో అరసవిల్లి నర్సరీలో ఉన్నాయంటే ఎవరికైనా కావాలంటే వెళ్ళి తెచ్చుకోండి. ఇది కూడా వాటర్ క్యాన్ లో వేస్తానమ్మా. ఓకే, నేను అడ్రౌద్దా. ఓకే, ఇది వాటర్ క్యాన్ లో ఉంది చూడండి, 20 liters వాటర్ క్యాన్ లో. కానీ మీ మొక్కలు మాత్రం చాలా హెల్దీగా, అసలు ఈ బడ్స్ చూడండి, ఆ బడ్స్ ఎన్ని బడ్స్ వచ్చాయో అసలు. జీవామృతం కూడా చాలా బాగా పనిచేస్తుందండి. చేస్తారా ఇంట్లో? ఫ్రెండ్ చేశారు. ఓకే, మన గ్రూప్ లోనే శిరీష గారు ఉన్నారు కదా, తను చేశారు, షేర్ చేశారు తను. కానీ జీవామృతం అయితే చాలా బాగా, అవును, చాలా అసలు బడ్స్ అసలు అన్న 40-50 బడ్స్ ఉన్నాయి ఒక చెట్టుకి రోజు కంటిన్యూ. మల్బరీ, ఇదేమో మల్బరీ. దీనికి చూడండి ఆకులు, అక్కడ చెప్పాను ఇవిడికి ఏదో తెలియనట్టు, చూడు ఈ మొక్కకు అలాగే చేశారు చక్కగా. ఎంత బాగా చేశారో. దానికి ఏంటో టోపీ పెట్టారు. టోపీ అంటే పిచ్చుకలు వచ్చి మొత్తం అంతా తినేస్తున్నాయండి. వినాయక చవితికి దేవుడికి పెట్టింది తెచ్చి ఇది పెట్టాం ఇక్కడ. ఓకే, బాగుంది, ఐడియా బాగుంది. ఆ భయపడితే వెళ్ళండి ఆ కలర్ చూసి. ఇది మీ స్ప్రేయరా? ఓకే, ఇది చూడండి, ప్రెషర్ స్ప్రేయర్. ఇది వాడుతున్నారు ఆవిడ, బాగుంది. ఓకే, అది పింక్ నార్మల్ మందారా, రెక్క మందారా? బాగుంది పింక్. ఇక్కడ స్పైడర్ ప్లాంట్, ఎలోవెరా, అండ్ ఇది పారిజాతం. పారిజాతం ఏమో 100 rupees టబ్ లో ఉంది. బాగా అసలు ఫ్లవరింగ్ చూడండి, అసలు మొత్తము ఎన్ని మొగ్గలు ఉన్నాయో అసలు. వీళ్ళ గార్డెన్ లో ఏంటంటే మెయిన్ ఫ్లవర్స్ కి చాలా మంచి బ్లూమింగ్ ఉంది, మంచి కలర్స్ చాలా బాగున్నాయి, బ్రైట్ గా ఉన్నాయి అన్ని ఫ్లవర్స్, చాలా బాగున్నాయి. ఇప్పుడు జయలక్ష్మి గారు ఏమేం టిప్స్ అదే మనకి ఏమైనా కొన్ని టిప్స్ చెప్తారు సాయిల్ మిక్స్ గురించి, ఆవిడ వాడే ఫర్టిలైజర్స్ గురించి, అండ్ పెస్ట్ మేనేజ్మెంట్ గురించి. చెప్పండి జయలక్ష్మి గారు. సాయిల్ అంటే ఇదిగోండి, వాటర్ మట్టుకి ఇది వేస్తున్నాను నేను. మొత్తం వేస్ట్ అంతాను ఏ రోజు ఆ రోజు మొత్తం అంతా ఇందులో. ఓకే, మీ కిచెన్ వేస్ట్ అంతా అందులో వేసి, మీ గార్డెన్ సీక్రెట్ ఈ మోల్ ఉందన్నమాట. ఇదిగోండి, ఇందులోన దీంతో ఒక మగ్గు వేసి వాటర్ వేసి ప్రతిరోజు అదే వాటరింగ్ చేయడం. ఓకే, అంటే అది డైల్యూట్ చేసి ఇస్తారా? అందులోన ఏది ఇంట్లో వేస్ట్ మరి ఏంటది
పచ్చళ్ళు గాని ఓహో పచ్చళ్ళ ఆ, ఉప్పు ఉంటుంది అందులో, పర్లేదు. ఏమీ లేదు, కొబ్బరి పచ్చడి, తర్వాత పప్పులు, అన్నం మిగిలిపోయింది, పెరుగు అన్ని అందులో అందులో అన్ని ఇచ్చేస్తారు. వేస్తుండి అసలు అంటే మీ ఇంట్లో ఏది వేస్ట్ బయటికి ఏమైనా కూరలు ఓకే ఏం మిగిలిన నిన్ను అన్ని అందులో వేసి అందుకే మీ మొక్కలు అన్ని ఎంజాయ్ చేస్తున్నాయి, అంటే ఏమంటారు షడ్రుచులతో మొత్తం అన్ని ఎంజాయ్ ఈ చేస్తాయి. అలోవెరా తాలూకు ముక్కలు ఉంటే ఆపిల్స్, నిమ్మ ముక్కలు, తర్వాత అన్ని అన్నమాట. ఓకే ఓకే అయితే వాళ్ళు కొత్తగా అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే కుక్డ్ ఫుడ్ కూడా వేస్తున్నారు ఆవిడ, వేస్ట్ అవ్వకుండా బ్రెడ్లు ఏం దొరికితే అవన్నీ అందులో వేసేస్తారు. తర్వాత ఏంటిది అమ్మవారికి వాటికి పెడతామా పెసరపప్పు, అవును, పడేయకూడదు, మొక్కలు అది కూడా వదలకూడదు. అందులో వేస్తాను. ఓకే, అంటే ఓకే. బెల్లంతో కలుపుతాం కదా, అది వేస్తాను. అది అలా కూడా అప్పుడప్పుడు బాగుంటుంది. బెల్లం ముక్క వేస్తుంటాను. ఓహో ఫర్మెంట్ స్మెల్ రాకుండా. వాసన రాకుండా బాగుంది, మీ ఐడియా బాగుంది. ఇక్కడ ఏంటండి, ఇక్కడ బుజ్జి కృష్ణుడు పెట్టారు చక్కగా, వటపత్ర సాయి చూసారా, చక్కగా రావి మొక్క బొంసాయి కింద చేద్దాం అని చాలా start బాగుంది. చేశారు. రావి మొక్క కింద ఇలా బుజ్జి కృష్ణుని పెట్టారు. అండ్ ఇవన్నీ ప్రమిద అండి. ఓహో ఇది చూసారా, దేవుడి దగ్గర పెట్టిన ప్రమిద, అమ్మవారి పండక్కి తెచ్చిన ప్రమిద వేస్ట్ చేయకుండాను. చాలా బాగా పెట్టారు, బాగుందండి. అండ్ ఈ చుట్టూ ఏమో గడ్డి గులాబీలు, ఇది సమ్మర్ లో చూస్తే ఫ్లవరింగ్ సూపర్ గా ఉంటుంది. ఓకే రండి ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఇటుపక్క ఒకసారి. ఇదంతా ఉండిపోయింది, ఇంకా ఉంది బోల్డ్, గార్డెన్ అంతా తీస్తాను అనుకున్నాను, లేదు లేదు చాలా ఉంది. ఇక్కడ రెడ్ చిక్కుడు కదా మీరు మన దాంట్లో పెట్టిన రెడ్ చిక్కుడు, అన్ని కట్ చేసి ఓకే అయిపోయింది, ఈల్డ్ అయిపోతుంది. ఇగోండి ఈ రెడ్ చిక్కుడు, ఇవి కూడా మీట్లో ఇచ్చిన సీడ్స్ తోటే పెట్టారు. ఇదేమో టర్టిల్ వైన్, ఇక్కడ ఉన్నాయి. అండ్ కాస్మస్ కూడా చాలా బాగున్నాయి. ఇది మనకి సుభాషిని ఇచ్చింది, అదే అనుకుంటా సీడ్స్, అంటే అవి సీడ్స్ ఇస్తే వేస్తేనే సీడ్స్. ఇక్కడ ఏదో పెట్టారండి కంపోస్ట్, ఎక్కడ చూసినా ఈ కంపోస్ట్ ఉంది చూడండి. ఇగో పూజ దగ్గర వాడిన పువ్వులు, మన అగి పుల్లలు ఉన్నవన్నీ ఇందులో వేసారు. ఓకే బాగుంది. ఇది పాలకూర వేసారా ఏంటి? అవునండి, పాలకూర, చుక్కకూర కాదు పాలకూరే. పాలకూర ఇది ఇక్కడ ఒకటి తిని చూద్దామా ఆకు, పాలకూరే కాదు చుక్కకూరే, సారీ పుల్లగా ఉంది. గోంగూర, తోటకూర, బచ్చల కూర. ఓకే అటంతా ఫ్రూట్స్ అయిపోయి, ఫ్లవర్స్ అయిపోయి. ఇవి ఒక చిక్కుడు, ఇది ఒక టైప్ ఆఫ్ చిక్కుడు. ఇది దీంట్లో కూడా ఓన్లీ సీడ్స్ తినాలండి బాగా. అదే మనకి ఐడియా. అంటే ఈ పైది చాలా ఏమంటారు ఫైబర్ ఎక్కువ ఉంటది, సో మనకి అరగదు అనమాట, అందుకని మనం తినకూడదు, అవి పసుపులకి వేయాలంతే. ఇక్కడ మనం ఒకటి మిస్ అయిపోయాం, చూడండి ఏమున్నాయో, బీరకాయలు పొట్టి రకంలా ఉన్నాయి కదండి, చూడండి ఎంత బాగున్నాయో. ఇది నందివర్ధనం, హాట్ నుంచి అది తీసాం ఆల్రెడీ. అండ్ ఇక్కడ లిల్లీ ఉన్నాయి. ఇదేంటండి ఇది లేసు? ఇది పిచ్చి మొక్క తీసండి. ఇదేమో బటర్ఫ్లై శంకు పూలు. ఈ టీ తాగండి జయలక్ష్మి గారు, కలెక్ట్ చేసి ఉంటే నాకు కొంచెం ఇవ్వండి. మీ వీడియో చూసాము, అప్పటి నుండి చేస్తున్నాము. చెయ్యండి, తాగండి, ఇది నర్వస్ సిస్టమ్ కి చాలా మంచిదండి, అందరూ తాగాలి. టీ పిల్లలకు కూడా ఇవ్వచ్చు, పిల్లలకు కూడా ఇవ్వండి, మంచిది. అండ్ ఇది చూసారా ఈ సెటప్, ఎక్కడి నుంచి చూడాలి, చూసారా ఎంత బాగుందో. ఒక చిన్న జియో వైర్ తో, ఒక ఏమంటారు పీవీసీ పైప్ తో ఇక్కడ హోల్ పెట్టారు, ఇక్కడ హోల్ ఇలా వైర్ వెళ్ళింది. అండ్ కాశీరత్నం ఎక్కిచ్చారు దీనికి. 50 రూపీస్ టబ్ లో చక్కగా చేశారు చూడండి. ఆకారం ఎంత బాగుందో. ఇది అంతేనండి, అది కూడా అంతేనా? ఓకే మీరు ప్రూవ్ చేయలేదు, తెలియలేదు, కానీ చాలా బాగుంది. ఇది కూడా చూడండి. ఇది నేను రీల్స్ లో చూసాను, నేను చేద్దాం అనుకుని చాలా రోజుల నుంచి అనుకున్నాను, అవ్వలేదు. ఇప్పుడు మీరు చేస్తారు, సూపర్. ఇక్కడేమో బుద్ధుడు కూర్చున్నారు, చూడండి ఎంత బాగుందో, చూసారా. ఇది ఓవరాల్ అంటే శంకు పూలు ఏంటంటే పిచ్చి పిచ్చిగా ఎక్కేస్తాయండి, గార్డెన్ అంతా ఆక్యుపై చేసేస్తుంది. అలా కాకుండా చక్కగా ఇలా మధ్యలో పెట్టుకున్నారు, అసలు ఎక్కడ చూడలే నేను. చాలా బాగుంది, చాలా బాగా చేశారు. అండ్ ఈ వెనకాల ఇక్కడేమో మిర్చి ఉన్నాయి, పచ్చిమిర్చి, గోంగూర, మళ్ళీ. అండ్ ఇదేమో డిసెంబర్, రెడ్ డిసెంబర్. ఇది కూడా ఎవరు ఇచ్చారా? అదే
రెడ్ డిసెంబర్ ఇది ఎవరిచ్చారో ఇచ్చినవేని మరి ఎవరిచ్చారో తెలియదు మనకు ఐడియా. చాలా బాగుంది. ఇది టెకోమా ఇంకో కలర్. ఇది రాధా మనోహర్. ఇక్కడ చూసారా మాస్టిక్ పెట్టి ఇలా రాధా మనోహర్ పెట్టారు. అక్కడేమో కొత్తిమీర కూడా చాలా బాగా వచ్చిందండి. అక్కడ తీసుకున్నారు సీడ్స్. అక్కడ మీరు చెప్పారు కదండి సకలాబత్తుల అక్కడ కాంప్లెక్స్ దగ్గర. ఓకే ఓకే చాలా పన్నంపల్లి జంక్షన్ దగ్గర అక్కడ తీసుకున్నారా? ఓకే చాలా బాగా వచ్చాయి. అది కూడా నాటుదిలా ఉంది, అందుకే పొట్టిగా వచ్చింది అనమాట. ఒకసారి ఇక్కడ నుంచి ఆ పందిరి వ్యూని చూడండి, ఒకసారి గార్డెన్ అంతా ఒకసారి ఆ వ్యూ అలా చూడండి. ఇక్కడ ఏంటో ఇలా అలసిపోయారు అందరూ. ఇక వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అండి. ఈవిడ గార్డెన్ మీరు చూస్తున్నారు. నెక్స్ట్ తిని గార్డెన్ కి వెళ్ళాలి మనం. నెక్స్ట్ వీడియోలో శిరీష గార్డెన్ చూద్దాము. ప్రభా చెప్పు, వీడియో ఎలా ఉంది, ఎలా అనిపించింది? చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. నేను కూడా ఇలాగే చేయాలనుకుంటున్నాను. చేయాలి. ఇలా జాయిన్ అయ్యాను కానీ ఇంకా ఏమి ఫస్ట్ కదా జాయిన్ అయ్యి బాగా అనుభవం మట్టుగా వచ్చేసి చాలా అనుభవం వచ్చేది. ఏమేయాలి అని తెలిసింది అనమాట. ఫస్ట్ అంత అలా ఏం తెలియకుండానే మీ ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఎంత బాగా పెట్టావు తెలుసా? అదన్నీ మా ఆయనదండి. మీ ఆయనకి ఇష్టమా? ప్లాంట్స్ అయినా ఆయన కూడా మా ఫ్యామిలీలో ఫ్యామిలీ అండి. చీటి ఫ్యామిలీ అతనే, నేను కాదు. లాగేసాం మేము. లాగేశారండి, అది మాత్రం నిజమే. ఓకే శిరీష చెప్పు. నా పేరు శిరీష. మేమందరం కోలాటం ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు సిటీజీ ఫ్రెండ్స్ అన్నమాట. అనుగారి ఇన్స్పిరేషన్ తో నేనైతే పూల మొక్కలు పెంచేదాన్ని. ఇప్పుడు కాయగూరలు పళ్ళ మొక్కలు అవి పెట్టుకున్నాను. నాది ఇంత కాదు, చిన్న గార్డెన్, మా డాబా చిన్నది. చూద్దాం నెక్స్ట్. తను ప్రసన్న అండి. నేను కూడా కొత్తగా జాయిన్ అయ్యాను, అది కూడా అనుగారి వల్లే జాయిన్ అయ్యాను. సిటీజీలో ఈ మధ్యలో జాయిన్ అయ్యాను. నేను కూడా ఈ మధ్యలో మిద్దె తోటలో జాయిన్ అయ్యి మిద్దె తోట ఎలా ప్లాన్ చేయాలని తెలుసుకుంటున్నాను. అయితే ప్రసన్న గార్డెన్ కూడా తీయాలి ఈసారి. అవునా? ఓకే చూస్తారా, ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ఎక్స్పర్ట్. అయ్యాక తీద్దాం. ఓకే తప్పకుండా. చిన్న చిన్న చోట మొక్కలు కాబట్టి నేను రాబోతున్నాను. వీళ్ళందరినీ తీసి వీళ్ళని వీడియోస్ తో ఎంజాయ్ చేస్తాను. ఓకే జయలక్ష్మి గారు, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. మీరు మా గార్డెన్ కి వచ్చి విజిట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉందండి. అసలు ఎంత బాగుంది తెలుసా? మీరు ఏమున్నాయి అనుగారు నా మొక్కలు అన్నారు, అసలు ఎంత బాగా తెలియని విషయాలన్నీ కూడా నిన్ను మెడికల్ పరంగా ఉన్న మొక్కల తాలూకు విషయాలు అన్ని చెప్పారు మంచిగాను. అన్ని వాడాలి సరేనా? చక్కగా మీ దగ్గర చాలా మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి, అన్ని చక్కగా యూజ్ చేయండి. మీరు బాగా చెప్పారు, మాకు ఎంకరేజ్ చేస్తున్నారు. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు కొంచెం ఈ మొక్క ఇస్తా అన్నారు ఇందాక, మర్చిపోతారని. మీ దగ్గర లేని మొక్క కూడా ఉన్నాయా? మాకు ఆశ్చర్యం ఉంది. అయితే మా ఇంట్లో చాలా ఉంటాయి నా దగ్గర లేనివి ఉంటుందండి. థ్యాంక్ యూ. చూసారా, అడగగానే నాకు ఈ మొక్క ఇచ్చారు. చాలా ఇవాళ నేను లంచ్ చేయక్కర్లేదు, నాకు అడుగు నిండిపోయింది ఐస్ క్రీమ్ డబ్బాలో. నేను ఇలాగే పెంచుతాను కదా, నా గార్డెన్ చూసుంటారు కదా మీరు. చూడండి ఎంత బాగుందో. థ్యాంక్ యూ జయలక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకోట మీలాగే అందంగా విరబూసి డాలియా. ఓకే థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? బాగుంది కదా? మంచి కలర్ఫుల్ గార్డెన్ మీకు చూపించాను. నెక్స్ట్ వీళ్ళ ఇంటికి వెళ్దాము, ఇంకో గార్డెన్ వీడియో షూట్ చేస్తాను. ఓకేనా? మీకు ఈ గార్డెన్ కనుక నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే థ్యాంక్ యూ, బాయ్.